హాయ్ అండి, ఇప్పుడైతే మనం అడిగొప్పల అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. నిదానం ఆర్చి చూపిస్తా, చూసేయండి. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసామండి. టెంపుల్ విజిటింగ్ చూసేయండి. అది కూడా చూద్దాం మనం వెళ్ళే మార్గంలో. ఇదిగోండి, ఇదైతే వెళ్ళే మార్గం. ఇదే నేనైతే నన్ను ఎవరు చూడట్లేదు అనుకొని తీస్తున్నా. ఏమండి, ఇదేనా అమ్మవారి గుడి? ఇదేనా అండి అమ్మవారి గుడి? ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఒకవేళ స్థల పురాణం అడిగి తెలుసుకుందాం. అహంకారిక వారికి వివాహాన్ని మరి అమ్మవారి యొక్క పూజ చేస్తూ గోమకమని కుప్పబెట్టమని చెప్పేసి మీరు శిక్షించారు. అక్కడే నా యొక్క దేవాలయాన్ని నిర్మించండి. మహోత్సవాలు చేస్తూ గత 7 తరాలుగా అమ్మవారి సేవలు ధరిస్తూ ఉన్నారు. కాపించారు, చక్కగా పూజ చేసి పూలదండ. హాయ్ అండి, ఇప్పుడైతే మనం అడిగొప్పల అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. నిదానపాటి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానం. ఇప్పుడైతే అక్కడే ఉన్నామండి. ఆ ఆర్చి దగ్గర ఉన్నాం. ఆర్చి చూపిస్తా, చూసేయండి. ఇదిగోండి ఆర్చి, ఇది ఆర్చ్ అండి. ఇప్పుడైతే ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ వ్యూ అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తా. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గర ఫుల్గా ఉన్నారండి జనం. అసలు ఉండరేమో అనుకున్నా, వచ్చేదారిలో ఎవరు కనపడకపోతే. ఇదిగోండి టెంపుల్ వ్యూ విజిటింగ్ చూసేయండి. టెంపుల్ ముందే కొబ్బరికాయలు కొట్టేది ఉందండి. ఇక్కడ చాలా కొట్లు అయితే ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అవి కూడా చూద్దాం మనం వెళ్ళే మార్గంలో. మరి లోపల వీడియో తీసుకోవడానికి ఉందో లేదో మనకు తెలియదండి. ఇదిగోండి నిదానంపాటి అమ్మవారి దేవాలయం. ఇక్కడ లడ్డూ ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. ఇది ఎండోమెంట్ దేవాలయం అనుకుంటండి. సరే చూద్దాం. లోపల వీడియో తీసుకోవడానికి ఉంటే తీసుకుందాం, లేకపోతే బయటకు వచ్చాక విషయం చెప్తా. ఇదిగోండి, ఇదైతే వెళ్ళే మార్గం. మేమైతే ఉచిత లైన్లోకి వెళ్ళాం. మరి ఇది ఎంత పొడుగుంటుందో ఏంటో తెలియదు. మరి అక్కడ వీడియో తీసుకోవడానికి ఉంటే తీస్తానండి లోపల. ఇదిగోండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసేయండి. అమ్మవారు ఎక్కడున్నారో చూపిస్తా. మావి గారు, ఇదిగోండి అమ్మవారు ఉన్న గుడి అయితే ఇదే. నేనైతే నన్ను ఎవరు చూడట్లేదు అనుకొని తీస్తున్నా. ఏమండి, ఇదేనా అమ్మవారి గుడి? ఒక నిమిషం ఉండండి, ఇక్కడే. ఇదేనా అండి అమ్మవారి గుడి? ఇదిగోండి అక్కడ నిమ్మకాయలు కనపడుతున్నాయి, చూసారు? ఆ నిమ్మకాయలు ఉన్న దగ్గర అమ్మవారు ఈ చెట్టు కింద ఉంటారట. ఇదిగోండి అక్కడ త్రిశూలం కూడా ఉంది. ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఒకవేళ వీడియో తీసుకోవడానికి ఉంటే వీడియో తీద్దాం, లేకపోతే బయటకు వచ్చాక అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి, ఇక్కడ విశేషం ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. ఈ దేవాలయం విశిష్టత కూడా తెలుసుకుందాం. మనం గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో ఉన్న పంతులు గారిని మనం ఈ యొక్క నిదానంపాటి అమ్మవారి యొక్క స్థల పురాణం అడిగి తెలుసుకుందాం. ఆయన ఏం చెబుతారో చూద్దాం. ఎందుకంటే ఈ నిదానంపాటి అమ్మవారి యొక్క దేవాలయం స్థల పురాణం మనకు తెలియదు కాబట్టి అడిగి తెలుసుకుందాం. సరేనండి, గుళ్ళో దర్శనం అయిపోయాక మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా? ప్రసిద్ధమైనటువంటి పల్నాడు జిల్లాలో వేంచేసినటువంటి శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానం అడిగొప్పల గ్రామంలో మరి అమ్మవారు పొంగు బంగారంగా భక్తుల్ని కాపాడుతూ వారి యొక్క కోరికలు తీరుస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగుతున్నది. ఈ అమ్మవారి యొక్క చరిత్ర గత 7 తరాల నుంచి కూడా ఈ అమ్మవారు భక్తులను కాపాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని, వివాహం కాని వారికి వివాహాన్ని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని కల్పిస్తూ భక్తులు ఏదైతే కోరుతారో ఆ కోరికలన్నీ నెరవేర్చేటటువంటి బంగారు తల్లిగా శ్రీలక్ష్మి అమ్మవారుగా మరి కలింపబడుతూ ఉన్నది. కాబట్టి ఈ అమ్మవారు యాగంటి వంశస్థురాలు. యాగంటి రామయ్య సుగుణమ్మ దంపతుల ముద్దుల కుమార్తె మన శ్రీలక్ష్మి అమ్మవారు. 4 అన్నదమ్ముల ముద్దుల చెల్లెలు. మరి ఆ 4 అన్నదమ్ముల ముద్దుల చెల్లెలు మరి అమ్మవారి యొక్క పూజ చేస్తూ గోమాత పూజ చేస్తూ కూడా ఉంటూ ఉండేది. ఒకరోజు గోపూజ అయిపోయిన అనంతరం గోమూత్రం సేవిస్తూ ఉండగా ఆ గోమూత్రంలో గోవీర్యం రావటం, ఆ గోవీర్యం తాగటం వల్ల అమ్మవారు గర్భం దాల్చటం, ఆ గర్భం దాల్చటం వల్ల ఆ యొక్క అన్నదమ్ములు కూడా అపచారంగా భావించి తమ చెల్లెల్ని పత్తికట్టె మీద ఎక్కమని కుప్పబెట్టమని చెప్పేసి తగలబెడతారు. అలా తగలబెట్టినప్పుడు అమ్మవారి యొక్క ఆర్తనాదాలు విన్నంటి అమ్మవారి గర్భం నుంచి గోమాత ఉద్భవించటం, తర్వాత ఆకాశ వాక్కుగా నేనే తప్పు చేయలేదు, నన్ను ఎక్కడైతే మీరు శిక్షించారో అక్కడే నా యొక్క దేవాలయాన్ని నిర్మించండి అనడం, పైన ఆచ్ఛాదం లేకుండా ఎండొచ్చినా వానొచ్చినా కానీ ఆ దేవాలయం అలాగే ఉంటుంది. అలా అన్నదమ్ములు తప్పు చేశారని భావించి అప్పటి నుంచి కూడా ఆ చెల్లెలకి యాగంటి వంశస్థులు మరి పసుపు కుంకుమ బండ్లు కడుతూ
తిరునాళ్ళ మహోత్సవాలు చేస్తూ గత 7 తరాలుగా అమ్మవారి సేవలో తరిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అమ్మవారి క్షేత్రాన్ని దర్శించి వారి యొక్క కోరికలు మొత్తం కూడా తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నారు. జై శ్రీలక్ష్మి. హాయ్ అండి, ఇప్పుడైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. చక్కగా అర్చక స్వామి వారు మంచిగా దర్శనం చేయించారు. అదేవిధంగా అక్కడ రూపం లేదు కాబట్టి బాలా అమ్మవారిని ప్రతిష్ఠించారు. చక్కగా పూజ చేసి పూలదండ, అమ్మవారి యొక్క పసుపు కుంకుమ పూలు గాజులు ఇచ్చారు. సరే, పూలదండ అమ్మవారిది ఇచ్చారు కాబట్టి మనం వేసుకొచ్చినటువంటి వాహనానికి వేసేద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవరైనా వస్తే నివాసం చేయడానికి కూడా సత్రాలు ఉన్నాయి, రూములు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరి వెళ్ళిపోతాం. ఓకేనండి, అందరిది ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.